వరప్రసాద్, టామ్, సెంట్రీ. సార్, అటు చూడండి. నిజాయితీగా ఉన్న మీకు జైలు శిక్ష. దందాలు దోపిడీలు చేస్తున్న వారు హ్యాపీగా పెరల మీద బయటకు వెళ్తున్నారు. ఆ టామ్ గారు చెప్పినట్టు వాడికి నిజంగానే ఏదో దందా దొరికినట్టుంది సార్. సార్, కోర్టుకు టైం అవుతుంది, పదండి సార్. వీడి కోసం వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారు? కూర్చో. సి మిస్టర్ వరప్రసాద్, ఒకప్పుడు నేను డబ్బులిచ్చి దందాలు చేయించేవాణ్ణి, కానీ టైం బ్యాడ్. ఇప్పుడు డబ్బులు తీసుకుని నేనే దందాలు చేయాల్సి వస్తుంది. ఎవడీడు వెరైటీగా ఉన్నాడు? వాడు ఎలా ఉంటే మనకెందుకు? ఒక కోర్టు కేసులో వాడు నోరు విప్పాలి. అదేంటి? ఎవరైనా నోరు విప్పకూడదని, సాక్ష్యం చెప్పకూడదని డీలింగ్ కుదుర్చుకుంటూ ఉంటారు కదా. కానీ మనకు సాక్ష్యం చెప్పాలి. కోర్టులో వీడు చేసిన తప్పు ఒప్పుకోవాలి, లంచం తీసుకున్నా అని చెప్పాలి. అదంతా వాస్తవమే. దానివల్ల అసలు నీకేం లాభం వస్తుంది? అది నీకు అనవసరం. నాకు అవసరం. ఎందుకంటే నేను ఏ పని చేసినా అందులో వచ్చే లాభంలో 30% నేను తీసుకుంటా. ఆ విషయం నీకు ముందే చెప్పా కదా. నాకు వాడు అలా ఒప్పుకుంటే వచ్చే లాభం డబ్బుతో కొలవలేనిది. అది డబ్బుతో కాదు, మానసికంగా వచ్చేది.
అలాంటి మానసిక సంతృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా సరిపోదు. తీసుకో. అంత సంతృప్తికి ఇంత చిన్న అమౌంట్ సరిపోదు. తీసుకో. ఓకే, గుర్తుంది కదా, వాడు నోరు విప్పాలి. దానికోసం నువ్వు ఏమైనా చేయాలి. విప్పిస్తా. ఓవెల్ షేప్లో నుంచి సర్కిల్ షేప్లోకి వచ్చేలా విప్పిస్తా. దేవుడా, గౌతమ్ గారికి బెయిల్ రావాలి. తను నిర్దోషి అని ప్రూవ్ అవ్వాలి. Yes, start the proceedings. యువర్ ఆనర్, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను ఎందరో పబ్లిక్ సర్వెంట్స్కి ఎగనెస్ట్గా నేను ఎన్నో కేసులు వాదించాను. అవినీతి చేస్తూ దొరికిన వాళ్ళని, లంచం తీసుకుంటున్న వాళ్ళని, విచక్షణ మరిచి అత్యాచారం చేస్తున్న వాళ్ళని. ఒకటేంటి యువర్ ఆనర్, ఇలా నా 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో నీచాతి నీచమైన పనులు చేసిన వాళ్ళందరి కేసులు వాదించాను. కానీ ఎన్ని కేసులు వాదించినా నాకెప్పుడు కనీసం బాధ కూడా కలగలేదు. అలాంటిది ఈరోజు నాకు ఈ కేసు వాదిస్తుంటే బాధ కాదు, నా మనసు మనోవేదనకు గురైంది యువర్ ఆనర్. పీపీ గారు, పాయింట్లోకి వస్తారా? అక్కడికే వస్తున్నాను ఝాన్సీ గారు. ఒక బాధ్యత గల అధికారంలో ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ప్రజల ప్రాణాల్ని కబళిస్తుంటే ఇంక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? చిన్నప్పుడు ఒకటి విన్నాను యువర్ ఆనర్, కంచే చేను వేస్తే అని. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇలాంటి వాళ్లను చూస్తే జనానికి పోలీసులు రక్షణ కలిగిస్తారనే నమ్మకం ఉంటుందా? పోలీసుల్లో గౌతమ్ గారు లాంటి క్రిమినల్ వ్యక్తులు ఉన్నారని తెలిస్తే మీరు 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 హాయిగా నిద్రపోగలరా? ప్రశాంతంగా జీవించగలరా? తమకు రక్షణ కల్పించండి అంటూ ఎవరైనా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగలరా? ఇది నా ఒక్కడి గుండెలో రగులుతున్న ఆవేదన కాదు యువర్ ఆనర్. మీరు అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఇంకా దేశంలో ఉన్న మూగపోయిన అందరి గొంతులు, మనసులు ముక్త కంఠంతో ఇతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు, నా క్లయింట్ పై మోపిన నేరం రుజువు కాకుండానే అతన్ని దేశం మొత్తం తప్పు పట్టే విధంగా మీరు వాదిస్తున్నారు. కేసుని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. చూడండి ఝాన్సీ గారు, నేనేమి కేసుని సైడ్ ట్రాక్ పట్టించడం లేదు. నిందుడిపై నేరారోపణ నమోదు చేయబడింది కాబట్టి అతన్ని రిమాండ్లో ఉంచారు. యువర్ ఆనర్, దయచేసి ఝాన్సీ గారిని కూర్చోమని చెప్పండి. నేను మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇలా మధ్యలో మాట్లాడితే కోర్టు టైము చాలా వృధా అవుతుంది. ఝాన్సీ గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్కి
తన క్లయింట్ గౌతమ్ గారి డ్రగ్ పెడ్లింగ్ వల్ల ఏమీ తెలియని పిల్లలు, అమాయకులు, జీవితంలో ఎంతో సాధించాల్సిన యువత పూర్తిగా పాడవుతున్నారనే విషయం అవగాహన లేదనుకుంటా. ఇలాంటి వాళ్ళు చేసే డ్రగ్ పెడ్లింగ్, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన యువత పూర్తిగా పాడైపోతే మరి ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? యువత పాడైతే దేశంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుంది. అంతేకాదు యువర్ ఆనర్, యువతిలా మత్తుకు బానిసలైతే వాళ్ళ కుటుంబాలు నడివీదన పడతాయి. కోర్టు వారిని కోరడం ఏమనగా అతనికి విధించే శిక్ష ఎలా ఉండాలి అంటే అతని జీవితం అందరికీ ఒక గుణపాఠంగా ఉండాలి. అధికారంలో ఉండి ఇలా తప్పు చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరికి భయం కలగాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Yes, defense. Any comments? యువర్ ఆనర్, వాదనలు పూర్తి కాకముందే పీపీ గారు శిక్ష వరకు వెళ్లారు. వారు చెప్పినట్టుగా ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటి డ్రగ్స్ కి సంబంధించిందైతే ఇంకొకటి లాకప్ డెత్. మొదటగా నేను డ్రగ్స్ కేసు గురించి మాట్లాడదలుచుకున్నాను. నా క్లయింట్ ఎస్ఐ గౌతమ్ ని డ్రగ్ పెడ్లర్ అని సంబోధించడం ఏ మాత్రం ఆమోదించదగినది కాదు. నేరం రుజువు కాకముందు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇలా డ్రగ్ పెడ్లర్ అని సంబోధించడం చాలా చాలా తప్పు. అది కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి నోటి వెంట రావడం సమంజసం కాదు. అసలు ఏ విధంగా నా క్లయింట్ ని డ్రగ్ పెడ్లర్ అంటున్నారు? డ్రగ్స్ మిస్ అయినందువల్లే కదా. అసలు ఆ రోజు డ్రగ్స్ పోలీస్ స్టేషన్ కి ఎలా వచ్చాయి? ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే కదా. అందుకు సాక్ష్యంగా ఇతను స్టేషన్లో ఉన్నట్టుగా ఇతను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్. యువర్ ఆనర్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే కదా ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది. అసలు ఇతను నిజంగానే డ్రగ్ పెడ్లర్ కనుక అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో ఏం దొరికింది, ఎంత దొరికింది అని రాస్తారా? ఎవరికీ తెలియకుండా బయటే అమ్ముకునేవారు కదా. ఎందుకు అలా ఆలోచించడం లేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకని ఈ రోజు ఇతను నిందితుళ్లా ఇక్కడ మన అందరి ముందు నిలబడాల్సి వచ్చిందో అని ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు ఈయన్ని అరెస్ట్ చేసి డ్రగ్స్ సీజ్ చేసిన తర్వాత తను డిఎస్పీకి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అందుకు సాక్ష్యంగా ఇది కాల్ డేటా. యువర్ ఆనర్, గౌతమ్ గారు దాదాపు 3 గంటల్లో డిఎస్పీ గారికి 7 సార్లు కాల్ చేశారు. అందులో మొదటి 3 సార్లు మాట్లాడినట్టుగా ఉండగా తర్వాత 4 సార్లు డిఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకు లిఫ్ట్ చేయలేదు అన్నది నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ నా క్లయింట్ తన పై అధికారులకి విషయం తెలియజేశాడు అనే దానికి సాక్ష్యం. జనరల్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు డిఎస్పీ స్థాయి లేక ఆ పై స్థాయి అధికారులు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాతే దోషుల్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదే ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఇలా చేయలేడు కనుక నా క్లయింట్ది తప్పు కాదు. ఆ తర్వాత అతను డ్యూటీ టైం అయిపోయింది కనుక మరొక ఎస్ఐకి ఛార్జ్ అప్పగించి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన 2 విషయాలున్నాయి. పాయింట్ నంబర్ 1, నా క్లయింట్
చార్జ్ అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత చార్జ్ తీసుకున్న ఎస్ఐ మరి ఆ రాత్రంతా అరెస్ట్ చేసిన వారిని ఎందుకు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు? పాయింట్ నెంబర్ 2. ఎస్ఐ గౌతమ్ గారు డ్రగ్ పెడ్లర్ అయ్యుండి నిజంగానే డ్రగ్స్ మిస్ చేసుంటే ఆ రాత్రి చార్జ్ తీసుకున్న ఎస్ఐ చూసుకోలేదా? చూసుకుంటే ఎందుకు ఎస్ఐ గౌతమ్ గారిని అడగలేదు? ఒకవేళ మిస్ అయితే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉదయం నా క్లయింట్ మళ్ళీ వచ్చి చార్జ్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిందే లేదు. మరి అలాంటప్పుడు డ్రగ్స్ ఎప్పుడు మిస్ అయ్యాయి? ఇంత జరుగుతుంటే లాకప్ డెత్ అయిన తర్వాత సుమారు గంటన్నర తర్వాత అనుకుంటా డిఎస్పీ గారిని మీడియా వాళ్ళు డ్రగ్ పెడ్లర్ దగ్గర భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని సమాచారం అని అడిగితే దానికి సమాధానంగా డిఎస్పీ గారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని అన్నారు. అలా ఎందుకు అన్నారు? అలా అన్నది ఈ కోర్టుకి తెలియాల్సింది, యువర్ ఆనర్. మరి ఆ తర్వాత కూడా డిపార్ట్మెంట్ మీడియా ద్వారానో లేక ఏదైనా స్టేట్మెంట్ ద్వారానో డ్రగ్స్ పట్టుబడ్డాయని కానీ మిస్ అయ్యాయని కానీ ఎప్పుడూ పేర్కొనలేదు. మరి డిపార్ట్మెంట్ చెప్పనప్పుడు పీపీ గారు డ్రగ్ పెడ్లింగ్ గురించి ఎలా మాట్లాడుతున్నారు? నా క్లయింట్ని డ్రగ్ పెడ్లర్ అని ఎలా అంటున్నారు? ఝాన్సీ గారి వాదన పటిమ చూస్తుంటే గౌతమ్ బాబుకు బెయిల్ తీసుకొచ్చేలాగే ఉన్నారు. అసలు నా క్లయింట్ ఈ కేసులో నేరస్తుడుగా ఆరోపణలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వీరయ్య వాంగ్మూలం. అప్పుడు వాంగ్మూలం ఇచ్చిన వీరయ్యని ఒకసారి క్రాస్ చేయాలని అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్. Okay, we will meet after lunch. ఓకే యువర్ ఆనర్. యా షూర్. ఓకే బాయ్. సార్, పేషెంట్స్ వచ్చారు, లోపలికి పంపించమంటారా? లంచ్ టైం అయింది కదా, లంచ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? ఒక్కరే సార్. సరే పంపించు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? సార్, మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి మేం పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నాం. సిటీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నింటికీ వెళ్ళాం. కానీ వెళ్ళిన ప్రతి దగ్గర రిపోర్ట్స్ అన్ని నార్మల్ అంటారు, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రావడం లేదు. పిల్లల కోసం మేము ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. పిల్లల కోసం ఎన్ని రకాల ప్రయత్నాలైతే ఉంటాయో అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కానీ మాకెలాంటి లాభమూ రాలేదు. ఓకే, మా హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారా? అవును సార్. మీ హాస్పిటల్ గురించి మా ఆఫీస్ కొలీగ్ చెప్తే చివరాస్తే వచ్చాం సార్. సరే, మీరు ఇంతకు ముందు చూపించుకున్న పాత రిపోర్ట్స్ ఇవ్వండి. ఓకే సార్. వాళ్ళు చెప్పింది కరెక్టే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంతకుముందు ఏ మందులు యూజ్ చేశారో అవి ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి సార్. మందాకిని గారి హాస్పిటల్కి వెళ్ళారా? అవును సార్. ఓ, మందాకిని గారు సీనియర్ డాక్టరే కదా, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చెప్పలేదా? చెప్పారు సార్, కానీ ఆవిడ చెప్పినట్టు చేశాక కూడా ఎలాంటి మార్పు లేదు సార్. ఈ నంబర్ ఎక్కడో చూసినట్టుందే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అవే మందులు వాడాలా లేక కొత్త మందులు ఇస్తారా? సార్, చెప్పండి. అదే సార్, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అవుతుందంటారా?
ఈ టెస్ట్లన్నీ బానే ఉన్నాయి, కానీ ఇంకొక టెస్ట్ చేయాలి. అది ఎంటీ స్టమక్ మీదే చేయాలి, అంటే పరగడుపున చేయాలి. అదొకటి చేస్తే రిజల్ట్ వస్తే ప్రాసెస్ తర్వాత స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. ఖచ్చితంగా ఈసారైనా మాకు పిల్లలు కలుగుతారా సార్? అది అప్పుడే నేనెలా చెప్పగలను? టెస్ట్ చేశాక రిపోర్ట్ వచ్చాక చెప్పగలను. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మిగతాదంతా ఆ దేవుడిపై భారం వేయడమే. నేను టెస్ట్ రాస్తున్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తినకుండా మీరు వచ్చి చేయించుకుంటే మధ్యాహ్నం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. రేపైతే నాన్నగారు కూడా ఉంటారు, ఓకేనా? ఓకేనా? ఓకే సార్, వెళ్తాం సార్. రైట్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఇంతలోని పేపర్ ఏమైంది? సార్ ఇంకో పేషెంట్ వచ్చారు, తనని కూడా లోపలికి పంపించమంటారా? ఇప్పుడు కాదు, వెళ్ళు. ఎవరిని నేను చెప్పేంత వరకు లోపలికి పంపకు. ఓకే సార్. ఛ, ఇంతలోని పేపర్ ఏమైంది? ఒకవేళ వాళ్ళ ఫైల్లో ఏమైనా కలిసిందా? సార్, నాకు డబ్బులు ఇస్తున్న ఫోటోని డ్రగ్స్ ఇస్తున్న ఫోటోగా మార్ఫింగ్ చేశారమ్మా. మీకు 5 లక్షలు ఇస్తానని ఎవరు చెప్పారు? అదుగమ్మా ఆ ఎస్ఐ.